అందరికీ నమస్కారం. ధృవ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి నమస్కారం చెప్తున్నాను. గీతాడ్స్లో ఇంతకుముందు కొత్త దంట అని మంచి హిట్ ఫిల్మ్లో యాక్ట్ చేసే అవకాశం నాకు కలిగింది. మళ్ళీ రామ్ చరణ్ హీరోగా అరవింద్ గారు నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టరు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఆర్టిస్ట్గా టర్న్ అవడానికి కారణం కూడా రామ్ చరణ్ తేజ ఫిల్ము నాయక్ తర్వాత నేను డైరెక్షన్ మానేసా, రైటర్గా మానేసా. అంత మంచి క్యారెక్టర్ ఆ సినిమాలో చాలా పెద్ద హీరో ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లో అంత మంచి వేషం పట్టమని నిజంగా అదృష్టం. అలా నాకు రామ్ చరణ్ సినిమా నాయకులో వచ్చింది. మళ్ళా రేస్ గుర్రం అల్లు అర్జున్ దాంట్లో చాలా మంచి వేషం పడింది. అలాగే పూరి జగన్నాథ్ గారిది టెంపరు, ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ ఫిల్మ్లో నాకు మంచి వేషం పడింది. ఇది నాకు ఎంత బూస్ట్ అంటే కనీసం 10 సంవత్సరాలు మైలేజ్ లాగా అంత గొప్ప పేరు వచ్చింది. ఈ సినిమాకి రైటర్గా నా అసిస్టెంటే వేమారెడ్డి, 24వ అసిస్టెంట్ నాకు. అలాగే సురేందర్ రెడ్డి కూడా నా అసిస్టెంట్లో అటువాడే, చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ అయ్యి ఉన్నాడు. నేను రైటర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తుండేవాడు. ఈ బ్యానర్లో నాకు మంచి అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ ఆన్సర్ చెప్తా, క్వశ్చన్ ఏవా ఆన్సర్ చెప్తాను. అంటే లోపల చాలా చెప్పాలని ఉంది. వీటన్నిటికీ ఆన్సరు ఈ సినిమా ఇంత మంచి హిట్ అవ్వడానికి నేను చాలా ఆనందపడ్డా. దీని డైలాగులతో కొనలేము, ఇక స్పీచ్లెస్ అయిపోయింది. ఇంక చాలా చెప్పుకోవాలంటే నేను అరవింద్ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకు చెప్పాలంటే ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయింది. అయిన తర్వాత అలాంటి మంచి కథను హీరో చూజ్ చేసుకుంటాడు, వెరీ కామన్. అలాంటి మంచి డైరెక్టర్నే చూజ్ చేసుకుంటారు, వెరీ కామన్. నన్ను చూజ్ చేసుకోవటం ఎందుకంటే ఇలాంటి మంచి వేషానికి చాలామంది ఆర్టిస్టులు పోటీ పడతారు. వాళ్ళే డైరెక్టర్కి, వాళ్ళే ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి అన్న ఈ వేషం నేనేస్తా, అన్న ఈ వేషం నేనేస్తా అన్నారా లేదా? చాలామంది అన్నారు. నాకు లోపల ఉండింది అంటే అడిగితే ఇస్తారా, అదో చిన్న ఫీలింగు. అడిగితే ఇవ్వకపోతే మరి తిట్టుకుంటూ కూర్చోవాలి. అందుకని నేను ఈ వేషం వాళ్ళు ఆడ తమిళ్లో సినిమా చూసిన తర్వాత థియేటర్ బయటకు వచ్చి అదృష్టం అరవింద్ గారు నన్నే అనుకున్నారు, సురేందర్ రెడ్డి గారు నన్ను అనుకుంటారు, ఆబ్వియస్లీ రామ్ చరణ్ నా పేరు అనుకుంటారు. నేను ఇస్తూ రామ్ చరణ్కి, లేదా నాయకు అంత పెద్ద వేషం నాకు వచ్చినా అది నిజం, నాకు చాలా అదృష్టం అన్న. సురేంద్ర, గ్రేట్ యూ. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?